హాయ్ అండి, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిటీ ప్రాజెక్ట్స్. ఇది పరిటాల అండి. మనకు కనిపించేది నేషనల్ హైవే NH65 జాతీయ రహదారి 65ను ఆనుకొని మన వెంచర్ పరిటాల్లో అమరావతి కోర్ క్యాపిటల్కి సీడ్ యాక్సిస్ రోడ్, అమరావతిలోని ఒక సీడ్ యాక్సిస్ రోడ్ N13 సీడ్ యాక్సిస్ రోడ్డుకి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. మన వెంచర్ 24 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మనకు సర్వీస్ రోడ్ ఫేసే మన ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా కూడా నేషనల్ హైవే NH65 మన ఆంజనేయ స్వామి విగ్రహం వెనక వైపు వస్తుంది. ఇక్కడి నుంచి మూలపాడు జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి. N13 రోడ్ అంటే అమరావతిలోని ఒక సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో RTL రోడ్డు, 60 మీటర్ల రోడ్డు డైరెక్ట్ మన శాఖమూరు దగ్గర నుంచి రాయపూడి వరకు ఉంటుంది. అదే ఐకానిక్ బ్రిడ్జిగా వచ్చేసి మూలపాడులో కనెక్ట్ అవుతుంది. అంటే మన శాఖమూరు దగ్గర నుంచి ఐకానిక్ బ్రిడ్జితో కలుపుకొని మూలపాడు వరకు N13 రోడ్ అమరావతిలోని ఒక సీడ్ యాక్సిస్ రోడ్ ఈ హైవేలో కలుస్తుంది. అంటే మనకు N13 రోడ్డు వచ్చేసి ఇక్కడి నుంచి జస్ట్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. 5 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది మన వెంచర్కి. అంటే అమరావతిలోని ఒక సీడ్ యాక్సిస్ రోడ్ 5 కిలోమీటర్ల దగ్గరగా ఉంది అంటే మీరు ఆలోచించండి. జస్ట్ మనం ఒక 5 నిమిషాల్లో సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. మీకు విజువల్గా చూపిస్తున్నాను కదా, నేషనల్ హైవే NH65 ఫేసింగ్ ఉన్నాం, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నాం. 24 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి కోర్ క్యాపిటల్లోని సీడ్ యాక్సిస్ రోడ్ N13 జస్ట్ 5 నిమిషాల్లో సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళేంత యాక్సెస్లో ఉన్నాం. అలాంటి కనెక్టివిటీతో ఉండి నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి లేఅవుట్. దీంట్లో ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. సీసీ డ్రైనేజ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్. అలాగే 3 ఫేస్ కరెంట్ లైన్స్ ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షను, అలాగే వాకింగ్ ట్రాకు, ఓపెన్ ఫంక్షన్ హాలు, క్లబ్ హౌజు, ఇలా అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్తో అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా నేషనల్ హైవే ఫేస్ అంటే 6 లేన్ హైవే ఫేస్ వెంచర్ అండి మనకు. అంటే ఇటు కేతనకొండ వచ్చేసి ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ PPP మోడల్లో 30,000 కోట్లతో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించబోతున్నటువంటి ఒక 3-4 నెలల్లో దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అది కేతనకొండ జస్ట్ మనకు ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక 2-2.5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసి ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఇక్కడి నుంచి కంచికచర్ల చెరువు ఏదైతే ఉందో, చెరువు దాటగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 5 నిమిషాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్తాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ ఔటర్ రింగ్ రోడ్లోంచి ప్రస్తుతానికి మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం రావెల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి జస్ట్ 10 నిమిషాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడి నుంచి నేషనల్ హైవే ఫేస్ ఉండడం వలన మనకు ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ 2 నిమిషాలు, అమరావతిలోని ఒక సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవ్వడానికి జస్ట్ 5 నిమిషాలు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళడానికి కూడా జస్ట్ 5 నిమిషాలు, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి జస్ట్ 15 నిమిషాలు. చూడండి ఎంత మంచి కనెక్టివిటీతో ఉన్నటువంటి లేఅవుట్. చాలా అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. మనకు ఉన్నదే చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను మీకు. రేట్ వచ్చేసేసి మీకు 16,500 అండి స్క్వేర్ యార్డు. గజం ధర 16,500. మీకు ఎక్కడ చూసుకున్నా అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అయ్యి 5 నిమిషాల్లో ఎంటర్ అయ్యేంత దగ్గరగా ఉన్న ఏ లేఅవుట్ అయినా 25,000 పైన ఉంది. మీరు చెక్ చేసుకోండి. అటు కాజా వైపు అయినా, ఇటు తాడికొండ వైపు అయినా, గెట్ వైపు అయినా మీరు చెక్ చేసుకోండి. అమరావతి క్యాపిటల్ సీడ్ యాక్సిస్ రోడ్డు ఒక 5 నిమిషాల్లో టచ్ అయ్యేంత దగ్గరగా ఉన్న ఏ లేఅవుట్ అయినా 25,000 పైన ఉంది. దాని మీద పోల్చుకుంటే 8,000, 9,000 గజానికి తక్కువ ఉంటుంది మన లేఅవుట్. మిగతా ఏ లేఅవుట్ 25,000 ఉన్న లేఅవుట్ అయినా కూడా ఇట్లా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న లేఅవుట్స్ కాదు. మెయిన్ మనది డైరెక్ట్ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది మనకు. నేను ఏదో మాటలు చెప్పట్లేదు మీరు రావడం కోసం.
మనకు ఇక్కడ ఉన్నదే చూపిస్తున్నాను. ఎదురుగా మనకు నేషనల్ హైవే కనిపిస్తుంది. నేషనల్ హైవే ఆనుకొని మన వెంచర్ ఉంది. ఇక్కడి నుంచి జస్ట్ మూలపాడు 5 నిమిషాలు N13 రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్ అక్కడికి వస్తుంది. ఒక 2-3 ఈ నెల ఒక 2 monthsలో దానికి సంబంధించిన టెండర్స్ కంప్లీట్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతాయి. వర్క్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈ రేట్లు ఉండవు. ఎందుకంటే ఈ రేటు తక్కువగా ఇప్పుడు ఉంది కాబట్టి ఎంత తొందరగా వచ్చిన వాళ్ళకి అంత తొందరగా మనం మంచి ప్లాట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి లేఅవుట్ అది. మనకు అవుటర్ రింగ్ రోడ్ అయినా ఇన్నర్ రింగ్ రోడ్ అయినా సీడ్ యాక్సిస్ రోడ్ కోర్ క్యాపిటల్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేము. ఓన్లీ సీడ్ యాక్సిస్ రోడ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్కిన తర్వాత 5 నిమిషాల్లో మనం ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి దాని పక్కనే ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఉంటుంది. 36 అంతస్తులుగా నిర్మిస్తున్నటువంటి ఏపీ ఎన్ఆర్టీ టవర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరినీ కనెక్ట్ చేసేటటువంటి ఏపీ ఎన్ఆర్టీ టవరు మనకు సీడ్ యాక్సిస్ రోడ్డు N13 రోడ్ను ఆనుకొని రాయపూడిలో ఉంటుంది. మనకు ఒకవైపు మూలపాడు ఉంటే ఇంకొక వైపు రాయపూడి. అంటే మన వెంచర్ దగ్గర నుంచి ఏపీ ఎన్ఆర్టీ టవర్కు జస్ట్ 10 నిమిషాల్లో వెళ్తాం. సీడ్ యాక్సిస్ రోడ్లోకి 5 నిమిషాలు వెళ్తాం. అది దాటడానికి 2-3 నిమిషాలే, కానీ 5 నిమిషాలు చెప్తున్నాను మీకు. 10 నిమిషాల్లో ఏపీ ఎన్ఆర్టీ టవరు, అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్సు, దాని పక్కనే మంజీరా హోటల్ ఒకటి. ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే మంజీరా హోటల్ 21 అంతస్తులతోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నేను చెప్పింది కరెక్టా లేదని. మంజీరా హోటల్ వచ్చేసి 21 అంతస్తులతోటి సిఆర్డీ ఆఫీస్ వెనక వైపే స్టార్ట్ అయిపోయింది. అలాగే క్వాంటమ్ వ్యాలీ ఉద్దండరాయనపాలెంలో, రాయపూడి పక్కన ఉద్దండరాయనపాలెంలో క్వాంటమ్ వ్యాలీ, అలాగే ఏక్యూసీసీ బిల్డింగ్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వడానికి జరుగుతుంది. అలాగే దాన్ని దాటిన తర్వాత బిట్స్ పిలానీ వస్తుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ వస్తుంది. అలాగే హోటల్స్ నోవెటల్ హోటల్ ఒకటి, అలాగే మ్యారియట్ హోటల్ ఒకటి, డబల్ ట్రీ హిల్టన్ హోటల్ ఒకటి, అలాగే దస్పెల్లా హోటల్ ఒకటి. ఇట్లా హోటల్స్ ఒక 5-6 దాకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వెంచర్ దగ్గర నుంచి ఒక 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటాయి. 5 నిమిషాల్లో సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళొచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ అయినా, హోటల్స్ అయినా, అలాగే కోర్ క్యాపిటల్ మొత్తం ఇదంతా కూడా యూనివర్సిటీలు, అలాగే మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా జస్ట్ మనం 10-15 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటాం. ఎందుకంటే 5 నిమిషాల్లో సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి డైరెక్ట్ కోర్ క్యాపిటల్లో ఉన్నటువంటి రోడ్ అది. కాబట్టి మీరు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. నేను చెప్పింది కరెక్టా కాదా, మీకు మీ ఏదైతే తాడికొండ కానీ, కాజా కానీ, ఇవన్నీ కోర్ క్యాపిటల్కి ఒకవైపు, అటువైపు నేషనల్ హైవే NH16 పక్కన దగ్గరగా ఉంటే, అటు లోపలికి ఎక్కడి నుంచి హైవే నుంచి 2.5-3 కిలోమీటర్లు వెళ్తే కానీ మనకు వెంచర్స్ రావు. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం, జస్ట్ నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్నాం. ఒక జస్ట్ 10 సెకండ్లో మన వెంచర్లోంచి బయటకు వెళ్తాం. అక్కడ స్టార్ట్ అయ్యామంటే 6 లేన్ హైవే మీద జర్నీ మీకు ఉంటుంది కదా. దగ్గర నుంచి స్టార్టింగే 60 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళేంత కనెక్టివిటీతో ఉన్నటువంటి హైవే ఇది. కాబట్టి ఇటు అవుటర్ రింగ్ రోడ్ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్ అయినా, అలాగే కోర్ క్యాపిటల్లోకి ఎంటర్ అవ్వడానికైనా, కోర్ క్యాపిటల్లోని ప్రతి ఏరియాకి వెళ్ళడానికైనా చాలా దగ్గరగా ఉంటాం. ఎందుకంటే ఇది ఇదంతా నేను చెప్పేది కరెక్ట్. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మాత్రం తక్కువ ప్రైజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. రేపటి రోజున దీనిలాగా కోర్ క్యాపిటల్కి దగ్గరగా ఉన్న వెంచర్లన్నీ 25,000, కొన్ని ఏరియాలో 30,000 కూడా చెప్తున్నారు. మనది కేవలం 16,500 మాత్రమే స్క్వేర్ యార్డు. అంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అది తొందరలో మనం పెంచుతున్నాం. ఈ టెండర్స్ కనుక కంప్లీట్ అవుతే మాత్రం రేట్లు మారుతాయి గ్యారంటీగా. కాబట్టి ఇప్పుడైతే ఇంకా రేట్లు పెరగలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే అమరావతి కోర్ క్యాపిటల్కి దగ్గరగా, అలాగే మంచి కనెక్టివిటీతో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం.